యాక్చువల్ ఇప్పుడు లాజిస్టిక్స్ అని మీరు అంటున్నారు కదా. అమెరికాకు ఉన్నటువంటి లాజిస్టిక్స్ తో పోలిస్తే ఇరాన్ చాలా చిన్నది. కానీ ఇరాన్ ధైర్యం ఏంటి? ఎందుకని అంటే నిజంగా కూడా అగ్రరాజ్యంతోటి పోటీ పడేంత అంటే వాళ్ళని ఢీ అంటే ఢీ అనే స్థాయికి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? ఈవెన్ చైనా నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి సపోర్ట్ ఏంటి? అండ్ ఇరాన్ కూడా కొంత మేర లాజిస్టిక్స్ ని బిల్డ్ చేసుకోగలిగింది కదా. ఆ వివరాలు ఏమైనా చెప్తారా? అంటే ఇరాన్ మూర్ఖంగానే ప్రవర్తించింది. ఎన్ని రోజుల్లో ఈ లాజిస్టిక్స్ అయిపోయే అవకాశం, ముఖ్యంగా ఇరాన్ దాడి చేయడానికి ఎన్ని రోజుల సమయంలో వాళ్ళు క్లోజ్ అయ్యే అవకాశం కనబడుతుంది? అంటే ఊరికే జస్ట్ అప్రాక్సిమేట్లీ మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ సామర్థ్యాన్ని బేరీజ్ వేసుకోవడానికి. ఇది నిజంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ కొండల్లో ఏ సొరంగాల్లో వీళ్ళు ఏం దాచిపెట్టుకున్నారో దాని యాక్సెస్ కట్ చేసేస్తే కనుక అయిపోయింది, గేమ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, చాలా మిజైల్స్ ఉండొచ్చు, చాలా డ్రోన్స్ ఉండొచ్చు, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి ఫైర్ చేసే కెపాసిటీ లేకపోతే ఇరాన్ ఏం చేయగలదు? ఈరోజు ఇరాన్కి సప్లై రెప్లెనిష్ అవ్వాలి అంటే కనుక చైనా నుంచో రష్యా నుంచో వచ్చే పరిస్థితి ఉందా? లేదు కదా. కంప్లీట్ వాళ్ళ ఎయిర్ అంతా కూడాను, వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతా కూడాను ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరైనా సప్లై చేయాలంటే కూడా లాజిస్టిక్స్ వాళ్ళకి ఈరోజు ఆ పరిస్థితుల్లో లేదు. చాలా మూర్ఖంగా డెత్ టు అమెరికా ఇటువంటివన్నీ చేసి 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 ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈరోజు వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ఒక దేశము లేదు. వాళ్ళ యుద్ధాలు వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ స్ట్రెంగ్స్ మిజైల్, డ్రోన్స్, ఈ రెండింటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. దానికి లిమిట్స్ ఉంటాయి. బహుశా కొంతవరకు మీరు కొట్టచ్చు, కానీ దాని లిమిట్స్ దాటిన తర్వాత ఏమో ఇది స్పెక్యులేట్ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పటికి ఆల్రెడీ గణనీయంగా తగ్గాయి, వాళ్ళ అటాక్స్ తగ్గాయి. అది వారం ఉంటుందా, 2 వారాలు ఉంటుందా, లేదా వారం తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారా, ఇవి తెలియదు. ఇరాన్ ఏం చెప్తోంది? మేము అన్ని పాత సరుకంతా మీ మీద వేస్తున్నాం. ఇప్పుడు మీ యొక్క యాంటీ మిసైల్ బ్యాటరీస్ అన్ని కూడా ఖర్చు చేసేదానిక మేము దాంతో వెయిట్ చేస్తాం. మేము ప్యాట్రియట్ మిసైల్స్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు మా నిజమైన అస్త్రాలు బయటకు తీస్తాము అని ఇరాన్ చెప్తాం. కానీ వాళ్ళు నిజమైన అస్త్రాలు తీసినా ఫైర్ చేయడానికి వాళ్ళ దగ్గర లాంచర్స్ లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఫైర్ చేస్తున్నటువంటి ఏరియా మొత్తం శానిటైజ్ అయ్యి వీళ్ళు ఇన్ఫాక్ట్ నిన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ అయిందో, వీళ్ళ ఇరానియన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల షూట్ డౌన్ పడిపోయిందో మనకు తెలియదు, లేదా అదే టెక్నికల్ స్టాగ్ వచ్చి పడిపోయిందో మనకు తెలియదు. ఇరాన్ లో ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఇరాన్ లో అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోతే కూలిపోయిన పైలట్, ఎజెక్ట్ అయిన పైలట్ ని సురక్షితంగా అమెరికా, ఇజ్రాయెల్ అతన్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అంటే ఐఆర్జీసీ ఏం చేస్తోంది, వాళ్ళ లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ సెక్యూరిటీ ఏం చేస్తుంది? పడిపోయిన వాళ్ళు కనిపిస్తోంది, శాటిలైట్ ఇమేజ్, శాటిలైట్ గా అందరూ కెమెరాలో చూస్తున్నారు, పడుతోంది. అది ఇమ్మీడియట్ గా వీళ్ళు ఐఆర్జీసీ వెళ్ళి అతను అరెస్ట్ చేయవలసింది కదా. అతను కానీ అరెస్ట్ చేసి ఉంటే కానీ నెరేటివ్ ఎక్కడికి వెళ్ళి ఉండేది. కానీ వీళ్ళు ఇమ్మీడియట్ గా హెలికాప్టర్లో పంపించారు, అక్కడ డ్రాపింగ్ అయ్యారు, అతన్ని పికప్ చేసుకున్నారు, మళ్ళీ వచ్చేసారు. అతను ఇప్పుడు హాయిగా సురక్షితంగా హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టేశారు. సో ఈ ఇరాన్ కి నిజంగా లాజిస్టిక్స్ ఎంత ఉన్నాయనేది పెద్ద ప్రశ్న. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే టాప్ లీడర్షిప్ ఎలాగో చంపేస్తారు కాబట్టి లోకల్ కమాండర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చేసారు. 31 కమాండర్స్ వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళలో అవగాహన రాహిత్యం ఉండొచ్చు, వాళ్ళలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, వాళ్ళు బహుశా వాళ్ళకి ఎలా యాక్ట్ చేయాలో అందరికీ పారదర్శకంగా తెలియకపోయి ఉండొచ్చు. ఈ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా కానీ కూడా కొద్ది గొప్ప వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఇవ్వగలుగుతున్నారు. ఎంతకాలం ఇస్తారు అన్నది దీని ఆధారంగా మనం చెప్పగలం. వాళ్ళు ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీని డిగ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎంత తొందరగా డిగ్రేడ్ చేస్తే అంత తొందరగా ఇరాన్ అయిపోతుంది వాళ్ళ స్టోరీ. లేదు, వీళ్ళ దెబ్బలను తట్టుకొని వాళ్ళు సొరంగాల్లో దాచిపెట్టుకొని వీళ్ళు అలిసిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు కొట్టడం మొదలు పెడితే కనుక ఇరాన్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు కూడాను రాబోయే బహుశా ఒక 5-6 రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఈ గేమ్ ఎటు వెళ్తుంది అని. కాబట్టి బహుశా వాళ్ళు స్ట్రాటజీగా ఆగారా, లేదా నిజంగానే వాళ్ళ శక్తి క్షీణించిందా, వే టు వాచ్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనకు చాలా మంది ఇందులో పెడుతున్నటువంటి ప్రశ్నలు చూస్తూ ఉంటే అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ వీటి గురించి కూడా మనం మాట్లాడాలి. కొన్ని జరుగుతున్న పరిణామాల మీద కూడా మీ ఒపీనియన్ ని డెఫినెట్ గా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులు లేదా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు, ఈ రెంటికి సంబంధించి ముఖ్యంగా వాడుతున్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఒకసారి మనం ఇవ్వగలరా? కానీ వాళ్ళు ఒక దేశం కాదు, ఆల్మోస్ట్ అన్ని దేశాలు, చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద దాడి చేశారు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకు ఉన్నాయన్ని ఇంకా ఇప్పుడు కూడా నేను ఇక దాడి చేయకపోతే ఎలా అన్నట్టుగా చేసినట్టుగా అనిపిస్తోంది. సౌదీ మీద కొట్టారు, యుఏఈ మీద కొట్టారు, అండ్ బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఓకే, ఇక ఇజ్రాయెల్ చెప్పనక్కర్లేదు.
సో ఇట్లా అన్ని దేశాల మీద దాడి చేయడము ఎందుకు? అంటే ఇరానే కావాలని ఎస్కలేట్ చేయాలనుకుంటోందా? వీళ్ళందరి మీద కేవలం అమెరికాని టార్గెట్ చేసింది అనుకుంటే గనక పడ్డ మిసైల్స్ చూస్తూ ఉంటేనేమో బుర్జ్ ఖలీఫా పక్కన పడింది. అటు సౌదీ అరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద వేశారు. అండ్ సౌదీలో ఉన్న ఆయిల్ కంపెనీల మీద వేశారు. ఇట్ ఈస్ ఓన్లీ అమెరికాని టార్గెట్ చేసుకునే చేసినారా అని అంటే కొంచెం డౌట్‌ఫుల్ గానే ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ 5 రోజుల్లో జరిగినటువంటి రిటాలియేషన్, ఇరాన్ చేసినటువంటి రిటాలియేషన్ దేనికి సంకేతం? అంటే మనకు యుద్ధంలో స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అని ఒకటి ఉంటుంది. యుద్ధంలో వెళ్ళినటువంటి యుద్ధం చేసేటువంటి ఒక శక్తి ఏం చేస్తుందంటే శత్రువుకు సంబంధించినటువంటి ఏది పతనివ్వకుండా అన్ని నాశనం చేసేస్తారు. శత్రు దేశాలకు వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ గ్రామాలని, వాళ్ళ పంటలను తగలబెట్టడము, తర్వాత వాళ్ళ చెరువుల గండ్లు కొట్టడము, వాళ్ళ అంటే అక్కడ స్త్రీలను ఎత్తుకుపోవడము, చంపేయడము, ఇటువంటివి విపరీతంగా చేసేసరికి ఆ దేశము ఆ నొప్పి తట్టుకోలేక సరెండర్ అయిపోతుంది. కాబట్టి అది ఒక టెక్నిక్, అది యుద్ధంలో ఉన్నటువంటి ఒక టెక్నిక్. ఇది ఇస్లామిక్ దేశాలు చాలా కాలంగా చేసే, అంతకంటే ముందర కూడా చాలా జరిగినాయి. మనకు చెంగిస్ ఖాన్ చేసింది ఇటువంటిదే. చెంగిస్ ఖాన్ వెళ్తే కనుక మొత్తం విధ్వంసం, మొత్తం ఆమూలాగ్రంగా అన్ని పెకిలించి పడేశాడు అతను. అలాగే అటిల్లా ద హన్ అతను చేశాడు. ఇటువంటి చరిత్ర చాలా ఉంది. ఈరోజు ఇరాన్ ఏం చేస్తోందంటే మీరు మేము బతకకూడదు, మమ్మల్ని ఎవరిని బతకనివ్వకుండా మీరు చంపుతున్నారంటే కనుక మీరు కూడా బతకడానికి మీకు అధికారం లేదు. అమెరికాని మీరు ప్రోత్సహించి అమెరికాకి మీరు మిత్రుడుగా ఉంటూ అమెరికా యొక్క అసెట్స్, వాళ్ళ సైన్యాన్ని మీ దగ్గర పోస్ట్ చేశారు కాబట్టి మా బాధ ఏంటో మీరు కూడా అనుభవించక తప్పదు. మేము నాశనం అయిపోయి మీరు హాయిగా ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు. మేము నాశనం అయితే మాతో పాటు మిమ్మల్ని కూడా కిందకి తీసుకెళ్ళిపోతాము అన్నటువంటి ఒక స్ట్రాటజీ ఇరాన్ చేస్తోంది. ఇరాన్ ఆలోచన ఇది. ఇరాన్ ఏమనుకుంటోందంటే ఇక్కడ ఇటువంటి ఒక భయం సృష్టించామంటే ఏదో విధంగా ఒత్తిడి వస్తుంది అమెరికా మీద. ఇప్పుడు మనకు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఆపేశారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఆపేస్తున్నామని చెప్పారు, కానీ దాడి ఏం జరగలేదు. ప్రస్తుతానికి కొన్ని షిప్లు వెళ్తున్నాయి, కానీ ఒక షిప్ మీద, ఒక ట్యాంకర్ మీద ఈ షహీన్ డ్రోన్ వచ్చి కొట్టి దాన్ని తగలబెడితే కనుక దగ్ధం అయిపోయిందంటే మిగతా షిప్పింగ్ అంతా అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మనకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశారు. రోజు కనీసం అంటే 1000 పైచులకు ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేటువంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ సడన్ గా స్తంభించేసింది, మొత్తం అయిపోయింది. వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా అంత ఫ్లైట్లన్నీ ఆపేసుకున్న రోజులు లేవు వాళ్ళకి. ఆ పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇది వాళ్ళు చేయగలిగిన డిస్రప్షన్. అది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫ్లైట్లు వస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, మళ్ళీ ఇంకొక ఫ్లైట్ మీదనో వాళ్ళు టేక్ ఆఫ్ అయిన ఫ్లైటో, ల్యాండ్ అయిన ఫ్లైటో, లేదా ప్రజలు ప్యాసింజర్స్ ఎక్కుతున్నటువంటి ఫ్లైట్ నో వీళ్ళు మళ్ళీ అటాక్ చేశారంటే దాంట్లో ప్యాసింజర్స్ చనిపోయేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎవడైనా ధైర్యం చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్ కి ఎవడైనా వెళ్తాడా? ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా వెళ్తుందా? సో అది టార్గెట్ చేస్తున్నారు. అంటే మీరు 99 అటాక్స్ ఇరాన్ నుంచి వస్తున్నవి ఆపగలిగిన ఒక్క అటాక్ వాళ్ళు సక్సెస్ అయితే కనుక అది మెసేజ్ వెళ్ళిపోతుంది. సో స్టేక్స్ ని చాలా పైకి తీసుకువెళ్ళి మాక్సిమలిస్ట్ పొజిషన్ కి ఇరాన్ వెళ్తుంది. అది వాళ్ళ స్ట్రాటజీ. రెండవది సాచురేషన్ అంటారు. అంటే వీళ్ళ బ్యాటరీస్ గంటకి 100 మిసైల్ని ఆపగలిగిన కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. పేట్రియట్ మిసైల్స్, బ్లాక్ మనకు ఐరన్ డోము, ఇంకేదో డేవిడ్ స్లింగ్లు ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం, గంటకి 100 మిసైల్ని ఆపగలదు. ఇరాన్ 300 మిసైల్ కొడుతుంది. ఏం చేస్తారు మీరు అప్పుడు? సో 100 మిసైల్ ఆపగలరు, మిగతా 200 మిసైల్ ఎలా ఆపుతారు మీరు? సో అలా సాచురేషన్ ప్లాన్ చేస్తారు. అంటే ఓవర్వెల్మింగ్, వీళ్ళకున్న కెపాసిటీకి మించి ఫైర్ చేయడం అన్నది ఇరాన్ యొక్క నీతినే హమాస్ అవలంబించింది. అదే నీతి హిజ్బుల్లా దాన్ని వాడుతుంది. అది కాబట్టి వాళ్ళ శక్తి ఏంటంటే $100, $500, $1000 మిజైల్స్ కొన్ని వందలు ఫైర్ చేశారు. వీళ్ళు ఎన్ని ఆపగలరు? ఆపలేని పరిస్థితి వచ్చి పడుతున్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే గత యుద్ధంలో, జూన్ లో జరిగిన యుద్ధంలో ఇరాన్ చాలా వాళ్ళు హిట్స్ కొట్టారు. ఇరాన్ మిజైల్స్ చాలా పడ్డాయి, చాలా గణనీయంగా నష్టం వచ్చింది ఇజ్రాయెల్లో అని అప్పుడు నెరేటివ్ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ సెన్సార్ చేసింది. ఇజ్రాయెల్లో పడుతున్నటువంటి బాంబులు ఎంత నష్టం వస్తుందో మనకి విజువల్స్ రావట్లేదు బయటికి, ఆపేసింది ఇజ్రాయెల్. సో ఒక నెరేటివ్ వార్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా నష్టాలు వస్తున్నాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ యొక్క యాంటీ మిజైల్ బ్యాటరీని మించి వాళ్ళు కొడుతున్నారు. సో అది ఇరాన్ యొక్క స్ట్రాటజీ. సో దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా,
వాళ్ళ ఫైర్ చేసే కెపాసిటీని క్షీణిస్తుంది. వాళ్ళ ఏమంటారంటే మన లాంచర్స్ ని టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు బరాజ్ వస్తుంది, ఒక 20-30 మిజైల్స్ వస్తాయి. వీళ్ళు GPS ట్రాకింగ్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా. మనకు చాలా చాలా సునాయాసం కదా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. ఈ ట్రజెక్టరీలో ఈ స్పీడ్ లో వస్తుందండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ GPS కోఆర్డినేట్స్ ఇవ్వగానే అక్కడ వెళ్ళి కొడుతున్నారు. సో మొత్తం ఆ సైలోస్ మొత్తం లేపేస్తారు. సో ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి. సో దాంతో ఏమవుతుందంటే కొన్ని దెబ్బలు తగిలినా ఏ స్పాట్ నుంచి వీళ్ళు ఫైర్ చేశారో ఆ స్పాట్ ని మొత్తం శానిటైజ్ చేయగలుగుతారు. వీళ్ళ ఇజ్రాయెల్ స్ట్రాటజీ, అమెరికన్ స్ట్రాటజీ అది, ఇరాన్ స్ట్రాటజీ ఇది. సో ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది. సో ఇది దీంట్లో అల్టిమేట్ గా ఎవరు గెలుస్తారంటే ఇవాళ చెప్పినట్టు లాజిస్టిక్స్. ఎవరికి ఎక్కువ లాజిస్టిక్స్ ఉన్నాయి, వీళ్ళు నిజంగా వాళ్ళని కొట్టగలిగిన లాజిస్టిక్స్ ఉన్నాయా, వీళ్ళ దగ్గర నిజంగా యాంటీ మిసైల్ బ్యాటరీస్ నిజంగా సఫిషియెంట్ నంబర్స్ ఉన్నాయా, వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు లేవా, వాళ్ళు బాగా దాచిపెట్టుకొని కొండల్లో దాచిపెట్టుకొని మెల్లిగా తీసి బయటగా తర్వాత ఎప్పుడో వారం 10 రోజులు 2 వారాల తర్వాత తీసుకొట్టారా, వీళ్ళు కాళ్ళబేరానికి వస్తారు. సో అందుకని ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ లాజిస్టిక్స్. యుద్ధం అనేది లాజిస్టిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.